గంజాయి అనేటువంటిది మత్తుమందు. నేను ఇంతకుముందు కూడా చెప్పా, మన ఏజెన్సీ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పండిస్తున్నారు. దానికి కారణమైనటువంటి విషయం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి గిరిజన వాళ్ళకి ఉపాధి అవకాశాలు. ఏదో డిఆర్డిఓ లేకపోతే రకరకాలైనటువంటి డిఆర్డిఏ ఇది మన గిరిజన అభివృద్ధి శాఖ వీళ్ళ ద్వారా ఇచ్చేటటువంటి ఫండింగ్ చాలా పరిమితంగా ఉంటాయి, పనులు చాలా తక్కువగా ఉంటాయి, ఉపాధి అవకాశాలు. దాంతో ఈ స్మగ్లర్లు ఇచ్చేటటువంటి ఉపాధి అవకాశాలు, ఈ అక్రమార్కులు ఇచ్చే ఉపాధి అవకాశాలకి అలవాటు పడ్డారు. డబ్బులు బోల్డ్ అంత వస్తూ ఉంటుంది, రూపాయలు కాదు లక్షల్లో వస్తున్నాయి. అక్కడ ఈజీగా ఈ పని కూడా అదే సందర్భంలో వందల్లో వీళ్ళకి డబ్బులు లభ్యమవుతున్నాయి. కాబట్టి అనేక మంది దాని మీద డిపెండ్ అయిపోయారు. యువతరం కూడా అక్కడ వాళ్ళు డిపెండ్ అయిపోయారు. దీని మీదన ఇప్పుడు మా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏం చెప్తున్నదంటే ఎక్కడికక్కడ కఠినంగా అణచేస్తాం, ఖచ్చితంగా అణచాలి. పోలీసుల మీద ప్రెషర్ ఎట్లా పెట్టాలంటే ముందు ఫస్ట్ ప్రొడక్షన్ సెంటర్ని ధ్వంసం చేయాలి. ఆ ప్రాంతంలో ఎక్కడైతే ఉందో మొత్తం ధ్వంసం చేసి పడేయాలి. ఎవ్వరు అక్కడ మళ్ళీ గంజాయి పండించకుండా చూడాలి. ఇది నెంబర్ 1. రెండవది గ్రౌండ్ లెవెల్లో షాపులు, సినిమా థియేటర్లు, బడ్డీలు, చివరికి రోడ్డు పక్కన రైల్వే స్టేషన్లు వీటి దగ్గర కూడా అడుక్కునే వాళ్ళు కూడా అమ్ముతుంటారు. ఇది తొదముట్టించడం అనేది రెండో పాయింట్. మూడవది అసలు ఈ గంజాయికి అలవాటు పడుతున్నటువంటి వాళ్ళు కాలేజీల్లో లెక్చరర్లకి తెలుసు, స్కూళ్ళల్లో టీచర్లకి తెలుసు, వాళ్ళ తల్లిదండ్రులకి చెప్తే వీళ్ళ మీదనే వాళ్ళు ఒత్తిడి చేస్తున్నటువంటి రోజు. కాబట్టి అక్కడ ఆయా ప్రాంతాలలో ఎడ్యుకేట్ చేయాలి, తద్వారా కంట్రోల్ చేయాలి. అలా కాకుండా పోలీసుల మీద గంజాయి కేసులు ఎక్కువ పెట్టండి, గంజాయిని కంట్రోల్ చేయండి అన్నారు అనుకోండి, కేసులు పెట్టడం తగ్గించేస్తారు. ఎందుకు కేసులు పెట్టడం తగ్గించేస్తే కేసులు పెద్ద లేవండి, గంజాయి మేము వచ్చాక కంట్రోల్ అయిపోయిందంటే ఫైనల్గా ఉపయోగం ఉండదు. ఇప్పటిదాకా గంజాయి ఎక్కువ ఉందని ఎట్లా తెలుస్తుంది? కేసులు పట్టుకోవడం వల్ల. కాబట్టి గంజాయి విషయంలో పోలీసుల మీద ఒత్తిడి ఒక ఆస్పెక్ట్, మిగతా ప్రాసెస్ అంతా జరగాల్సి ఉంది.